హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా బాదం మిల్క్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. బాదంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్ ఈ అనేది పుష్కలంగా ఉంటాయండి. అలాగే పిల్లలకి రెగ్యులర్గా మనం బాదం మిల్క్ని చేసి ఇచ్చామంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఈ బాదం మిల్క్ని ఈజీగా తాగేయచ్చు. బయట దొరికే బాదం మిల్క్లో ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ యాడ్ చేస్తారండి, దానివల్ల హెల్త్ పాడైపోతుంది. అలా కాకుండా ఇంట్లోనే మనం చేసుకుంటే చాలా హైజీనిక్గా చేసుకోవచ్చు, అలాగే చాలా హెల్తీగా ఉంటుంది. దీనికోసం పావు కప్పు బాదం మిల్క్ని తీసుకుంటున్నానండి. పావు కప్పు బాదం మిల్క్లో వేడి వేడి నీళ్లు పోసేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టామంటే మనకి స్కిన్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. మీకు టైం ఉందంటే మీరు 4 to 5 hours నానబెట్టుకొని తీసుకోవచ్చు అండి, లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసి తీసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా హాట్ వాటర్ వేసేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టామంటే స్కిన్ అనేది మనకి ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఈ విధంగా అన్ని బాదం కూడా స్కిన్ తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ నానబెట్టిన బాదాంని వేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులు, పావు కప్పు అంటే 50 ml వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలండి. నేను ఈ రెసిపీ కోసం టోటల్గా 1/2 లీటర్ పాలను వాడుతున్నాను. అందులో నుంచి 50 ml వరకు గ్రైండింగ్కి వాడుతున్నాను. ఇలా బాదం పప్పుని స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి మిగిలిన 450 ml పాలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మనం బాయిల్ చేసుకోవాలండి. పాలు కాచేటప్పుడు ఇలా కలుపుకుంటూ కాచాలండి, అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి పాలు ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం 2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోవాలి. నేను ఇక్కడ చక్కెర వాడుతున్నానండి, మీకు కావాలంటే కలకండ అయినా వేసుకోవచ్చు. అలాగే మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు కుంకుమ పువ్వులు వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేయడం వల్ల మనకి న్యాచురల్ ఎల్లో కలర్, అలాగే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇన్ కేస్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేదు అనుకుంటే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న బాదం పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని అడుగంటకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా ఖచ్చితంగా కలుపుతూనే మరిగించుకోండి. కలపకుండా వదిలేసారంటే ఖచ్చితంగా అడుగంటేస్తుంది. అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ బాదం పలుకుల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి బాదం మిల్క్ తాగేటప్పుడు అక్కడక్కడ ఆ పలుకులు తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోండి. ఇలా బాగా మరిగించడం వల్ల పాలు అనేది కొంచెం చిక్కగా అవుతాయన్నమాట. మరీ చిక్కగా చేసుకోవద్దండి, ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వింటర్లో మనం దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఇలా రోజు చేసి ఇవ్వండి, చాలా హెల్తీగా ఉంటారు. అలాగే బయట కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటి జోలికి పోకుండా ఉంటారు. బయట మనకి ప్యూర్ బాదం మిల్క్ అయితే దొరకదండి. బాదం మిల్క్లో ఆ చిక్కదనం కోసం బయట మనకి కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తారు. అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇలా ప్యూర్ బాదం మిల్క్ని చేసేసి పిల్లలకి ఇవ్వచ్చండి. ఈ విధంగా మనం బాదం మిల్క్ని చేసుకొని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకైతే చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో డైలీ ఇలా బాదం మిల్క్ చేసుకొని తాగండి. నానబెట్టిన బాదాంని కానీ ఇలా బాదం మిల్క్ని కానీ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. సో మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.